ఏందో మాట్లాడుకునేకే టైం ఉండదు అసలు. అసలు మాట్లాడుకునే కూడా టైం లేదు. పొద్దున్నే సెల్ పట్టుకొని ఉంటాను. మాట్లాడుకునే లేకుంటే పోయి పిలుచుకొని పోయి. అయినా ఇప్పుడు నువ్వు చెప్పేది ఏం పాయింట్ అంటే, ఇప్పుడు నాకు చెయ్యి ఇట్లయినాక మీ ఇద్దరికి ప్రైవసీ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, మాటలేవు అంటున్నావు కదా. నాయన నాకు పిచ్చెక్కిపోతుందిరా దేవుడా. అంటే నా నుంచి ఇప్పుడు అట్లా పోయి ఇట్లా పోయి మొత్తం టాపిక్ మొత్తం నాపై నూకేసినావు నువ్వు. ఏముందప్ప నీ పెళ్ళాము, నేను రా మీకు అడ్డం ఉన్నాను. ఎందుకు పద్దు అంతలా మాట అంటివి? అమ్మా హ్యాపీగా రోజు పోండి అమ్మ బయట. పేరెంట్స్ అడ్డం ఉన్నా కానీ మనం అడ్డం ఉన్నాము అని అనకూడదు. అత్తయ్య చాలా అత్తయ్య ఎర్రగడ్డలు. అత్తయ్య ఎర్రగడ్డలు చాలా చాలులే, దండికి కోసినావు కదా ఇంకేమి. చాలులే, ఏమి ఇంకో ఒక 10 ఎర్రగడ్డలు కోస్తావా ఏమిటి? ఆయప్ప ఎర్రగడ్డలు లేకుంటే పొంగనాలు తిన్నాడు కదా. మళ్ళీ ఉత్త ఎర్రగడ్డలతో పొంగనాలు పెడతావా? అత్తయ్య హాయ్ చెప్పండి. ఎవరికి? సబ్స్క్రైబర్స్కి. యాలా ఇప్పుడు అది పెడతాను. ఏందో అత్తయ్య. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. చెప్పు ఇప్పుడు ఏంటో. మీకు దెబ్బ తగిలింది కదా, తగిలినప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం కదా, మా ఇద్దరికి మాట్లాడుకునేకే లేదు అత్తయ్య. నాకు విష్ణుకి వచ్చినాక మన ఇద్దరము విష్ణు ఎదురుగా గొడవ పడినట్టు చేద్దాం, అది కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చిన మాట నీ మనసులోదే, లేకపోతే నిజంగానే నీ ముగ్గురితో మాట్లాడలేదని ఫీల్ అవుతున్నావా? లేకపోతే ఏమన్నా అట్లా ఫీల్ అయ్యేది మనసులో మాట ఉంటే బయట కక్కేయి. నేను కావాలంటే వాడు వచ్చినాక వాకింగ్ పోతాను. అయ్యో వద్దులైతే, మొన్ననే వాకింగ్ పోయి కింద పడ్డారు, మళ్ళా వాకింగ్ పోయి ఈ నైటీతో. ఇండైరెక్ట్ చెప్తానవా? పడినావు వద్దులే, పడకుంటే పోవాల్సింది అన్నట్టు చెప్తానవా నువ్వు? ఇండైరెక్ట్గా పోదువు, పడినావు కదా బాగోదు పోతే అని ఇండైరెక్ట్ చెప్తానమ్మా. అబ్బా చాలా మెత్తందో గమ్మ, నువ్వు లోపలే ఉన్నాయని. అయ్యో అత్తయ్య, వీడియో చేద్దాం, ఎవరు అడిగినారు మన సబ్స్క్రైబర్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఐడియాలు నీ మొగుని కంటే చాలా వస్తున్నాయి. మా ఇద్దరికి ప్రైవసీ లేదన్నట్టు మీతో గొడవ అన్నట్టు విష్ణు ఎదురుగా ప్రాంక్ చేద్దాం. అమేజింగ్. ఇది నీ మనసులో మాట అయితే కాదు కదా. అత్తయ్య కాదు అత్తయ్య, సబ్స్క్రైబర్స్ అడిగినది అది. సబ్స్క్రైబర్లకు ఇట్లా ఐడియాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఎట్లా అడుగుతారు? నీ ప్లాన్ అని నాకు ఎక్కడో కొడుతుంది. అట్లయితే ఏదో ఒకటి చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు అత్తయ్య. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ ప్లీజ్ మర్చిపోద్దండి. లైక్లు ఎంత కొడతా మాకు కూడా అంత ఉత్సాహం పెరుగుతుంది, మేము కూడా ముందుకు వెళ్తాము. మీ సపోర్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ నేను ఇంకా ఇంట్లో ఉన్నా అని చెప్పిన వీళ్ళకి. ఏందమ్మా మమ్మీ ఉన్నట్లున్నావు నువ్వు? ఎందుకు బాబు అట్లా తీసావు? దిష్టి అయితే అట్లే నాకు దిష్టి అవుతుంది. ఎవరో ఒకటి మిమ్మల్ని సేమ్ మీలాగా మర్చిపోయిన ఎంత చల్లు ఉందంటే. నాకు ఎప్పుడు అట్లే స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయమ్మా. డ్రెస్ తెచ్చినా చూడు నీకు కూడా. యాదో ఇంకా నాకు అనిపించింది తెచ్చిన. ఇది బాగుంది, ఇట్లా పట్టుకో చెమ్స్. ఓకేనా? A few inches later. అత్తయ్య గుంత పొంగనాలు ఏంటంటే ఇదమ్మా. ఏమే
వెనకాల హిడెన్ కెమెరా పెట్టినాం. ఎలా ఇప్పుడు స్టార్ట్. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. దాంట్లోకి వేస్తే మెత్తగా అవుతాయి. ఉన్నాయా క్రిస్పీగా? ఏందో మాట్లాడుకునేకే టైం ఉండదు అస్సలు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది బాబు నిన్నే అంటుంది బాబా? నిన్నంటుందా? ఏంది నన్ను ఎందుకంటుంది? ఏందంటుంది? ఏందనే కదా ఏందో మాట్లాడుకునేది. ఏంది ఏందో అర్థమైతే సరిగ్గా మాట్లాడు. ముసలిదానికి అట్లా అలా వదులుకుంటావు, ముసలమ్మకి అట్లా. నూరేళ్ళ ముసలు కూడా అట్లా వదలరు. మాట్లాడుకునేకే టైం లేదు అసలు. ఎవరితో? మీ ఇంట్లో వెళ్తానా? మీ ఇంట్లో వాళ్ళతోనా? భలే కలవరిస్తావబ్బా. నాకన్నా నేనే అసలు వాళ్ళని నిమిషానికి రోజుకి ఎన్నిసార్లు వాళ్ళని కలవరిస్తావే. ఏంటి కలవరిస్తానమ్మా నేను? ఎవరిని? మీ వాళ్ళని. ఏంటి కలవరిస్తా? నువ్వే కదా మీ వాళ్ళతో మాట్లాడే టైం లేదంటివి, అందుకు అన్నాడు వాడు. మాట్లాడేకే టైం లేదండి. ఎవరితో అయ్యప్పతో మాట్లాడే టైమే, విష్ణుతో మాట్లాడేకి టైమే లేదు. ఈ అప్పతో మాట్లాడేకి నీకు టైం లేదా? యాడుంది టైమే లేదు. నువ్వు మాట్లాడడం లేదా? యాడ మాట్లాడుతున్నాం, ఈడే సరిపోతుంది. అంటే నీ ముందరే కూర్చొని దర్శనం ఇచ్చుకుంటూ నిన్ను వాటేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ నీ ఒళ్ళో కూర్చొని ఒళ్ళో పడుకొని ఉంటే నీకు టచింగ్ ఉంటే అట్లా మాట్లాడినట్లా? అత్తయ్య మేము అట్లాంటివి మళ్ళీ ఎందుకు మాట్లాడాలంటున్నావు? ఏమి మాట్లాడుకుని పోయిరా అండి. ఏం బాబీ అట్లా పిలిచావో బయటికి? నువ్వు అట్లా పోయేసి అవి అయినా ఏదో చూసుకొని రా. మాకు అన్నీ తెలుసులే ఆ టైం కాలుతాయని. నువ్వేం మాట మార్చద్దు. నీ పెళ్ళాంకి ఆయన మాట్లాడే నువ్వు సరిగ్గా మాట్లాడలేదంట ఫీల్ అవుతుంది. నువ్వు కూడా మాట్లాడు. ఎందుకు పోతావు బయటికి? అంటే వెళ్ళిపోతాడు. పోయిస్తా అంటాడు. ఏమన్నా అంటే పోనీకుండా చేసుకో. ఏమన్నా అంటే నేను మగపిల్లోనే, నేను బయట తిరగల్లా, ఇంట్లోనే కూర్చోకూడదు అని అంటాడు. మా నాయన ఓ సామెత చెప్తాను పద్దు. మగపిల్లోడు తిరక్క చెడిపోతాడంట, ఆడపాప తిరిగి చెడిపోతుందంట. అట్లా అబ్బాయి ఇంట్లో కూర్చుంటే ఏమవుతాడు తెలుసా? అది అవుతాడు. 24 గంటలు ఇంట్లో కూర్చొని ఇంకా మీతో పాటు ఇంకా మీకు ముద్ద గెలికించుకుంటా, పచ్చిమిరపకాయలు టమోటాలు కోసుకుంటా, సీరియల్ చూసుకుంటా, ఏమక్కయ్య ఏం వదినా అనుకుంటున్నావా? మూసుకో. పెద్ద చేసినట్లు బిల్డప్ ఇస్తాను నువ్వు. నేను చేసి పెడతానికి రకరకాల పేర్లు పెట్టుకుని తినుకుంటూ అది కాదు ఇది కాదని ఆర్డర్లు వేసుకుంటూ పెద్ద నువ్వు ఏదో చేసినట్లు బిల్డప్ కొడతావు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా అట్లయితారా? బుద్ధిమంతులంతా ఇంట్లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకు పైన రోస్ట్ అయినా మెత్తగా అయితే నువ్వు మూస్తానవా? నేను ముయ్యలేదప్పా. నీకు కావాలంటే నువ్వు చేసుకుందిరా. నువ్వు పేర్లు పెట్టద్దు. రోస్ట్ ఉన్నప్పుడు పైన ఎందుకు? ఒక వంట మాస్టర్ని పెట్టుకో సరిపోతుంది. 5 స్టార్ హోస్టల్ ని వంట మనిషిని ఒక షెఫ్ని పెట్టుకొని నీ రకరకాలు చేపించుకో. అట్లా కాదమ్మా. అంత బాగా క్రిస్పీగా అంత టేస్ట్గా కనపడతానవి పెద్ద పేర్లు పెడతానవు. ఇప్పుడు ఇది క్రిస్పీగా ఉంది కదా పొద్దు, ఎందుకు మెత్తగా ఉంది? మళ్ళీ నేనేం చేయాలా? ఏమో నాకేం తెలుసు. ఏం తెలుసు? వంటలు చేస్తున్నారు ఆ మాత్రం తెలుదా? తింటేదైనా లేకుండా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మంచి వంటల్ని పేర్లు పెట్టేవాడిని నిన్నే చూస్తాను. పేర్లు ఎక్కువ వంట పెట్టేది. కలర్ చూడ ఎందుకు మెత్తగా అయినాయి? ఏంది చేస్తున్నావు నువ్వు? అట్లా కాదమ్మా. రోస్ట్ అంటే ఏంది? హార్డ్గా ఉండాల. రోస్ట్లో మెత్తగా ఏంది ఇది? ఏంది అట్లా పిక్క తింటానావులే? ఏమి పొద్దు ఏమన్నా దయ్యం పట్టిందా, భూతం పట్టిందా లే నీకు? నువ్వేది నేను అక్కడ. అయ్యో రామా, మళ్ళా వేసినా నవ్వి నువ్వన్నా చూసుకోపోరా. ఆడ రోస్ట్ లేవవి. రోస్ట్ కనపడతానే రోస్ట్ కావడం లేదు. ఏం చేస్తున్నారో మళ్ళీ మీరే తెలుసుకోవాలన్న. A few minutes later. అత్తయ్య
ఏం తల్లి నీ ప్లానింగ్లు పొద్దున్నీ. హలో యాడ బాబీ? హలో బాబీ, నువ్వు రారా? యాడ్స్ వచ్చినావురా లోఫర్ నా కొడక, ఇంటికి రారా ఫస్ట్. బేబర్స్ నా కొడక, అమ్మ మహాతల్లికి ఏమన్నా ఈ పొద్దు యా దైమ భూతం దూరిందో లేకుంటే పిచ్చి పట్టి వస్తుందో, అన్ని కొంపలో సామాన్లు ఇసురుతుంది, గుడ్డలన్నీ మాట్లాడుకునేకే టైం ఉండదు అసలు. ఎప్పుడు చూడు మాట్లాడుకునేకే టైం ఉండదు. రారా, నాకు తలకాయ వాసిపోతుంది. రే వస్తావా నువ్వు? నేను బయటికి వెళ్ళిపోలా. ఏంది సామాన్లు ఇసురుతుంది, నీకు వినపడలేదా? చూడు ఏమన్నా వచ్చిందా? ఏంది ఇది? ఎందుకంటే నువ్వు రా, తెలుస్తుంది. ఇట్లాంటి ఫోన్లో చెప్పాలా నేను? ఏంది కొట్లాడుకోవద్దు? నువ్వు రాకోకుంటే భారీ జరుగుతుంది చూడప్ప. నేను ఇంత ఓపికగా ఉండలేను. నాకు ఓపిక లేదు ఇంకా. నువ్వు రాకుంటే అదే జరుగుతుంది తొందరగా. వచ్చే ఫస్ట్. అమ్మా తల్లి, నీ మొగుడు వస్తాడు, నువ్వు ఏం మాట్లాడతావో మాట్లాడు. ఇదేంది ఇది నేను చూడలే. మహాతల్లి, నీ రావుడి నేను పల్లేను. వాని అక్క, వాని అమ్మ, వాని ఆలి ఈ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోను నేను. వాని అక్క, వాని అమ్మ, వాని ఆలి పో. అసలు మాట్లాడుకునేకి కూడా టైం లేదు. పొద్దున్నే సెల్లు పట్టుకొని ఉంటారు. మాట్లాడుకునేకి లేకుంటే పోయి పిలుచుకొని పోయి లేచిన వెంటనే సెల్లు. రారా లే గర్భేసిన కొడుక. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం లేదు, సస్తా కూర్చోలేడా? కూర్చో కూర్చోలే. ఎప్పుడు చూడు 24 గంటలు సెల్. ఆ సెల్ కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ అబ్బా. లే వాని అమ్మ, వాని అక్క, వాని ఆలి నేను చచ్చిపోతానారా ఈ పాపతో. నేను ఒక్కరోజు డ్రెస్ వేసుకున్నావు, నీ డ్రెస్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పేదే లేదు. లాస్ట్ నైట్ వేసుకున్నా కూడా చెప్పాడు. నీకేం రోగం రా? నువ్వు చెప్పి సావురా పొగుడు. నైటీలో ఏమున్నావు పద్దు, డ్రెస్సులో ఏమున్నా పొద్దు పొగుడురా. నువ్వెందుకు అట్లా సైలెంట్గా సచ్చింటావురా? అమ్మా అమ్మా ఉండమ్మా. ఇంకా ఎవరితో నేను మాట్లాడేది? గోడలతో మాట్లాడాలా? మా తల్లి చూడు కొంచెంసేపు అరసద్దమ్మా. మాట్లాడుకునేకే టైం ఉండదు అసలు. కొంచెం చెప్పేది వినా. నీ భార్య ఏంది చెప్పు, ఒకటి నీ భార్య అని చెప్పు. పొద్దున్న లేస్తేనే సెల్లు చూస్తా అంటాడు. అసలు లేస్తేనే ఎవరైనా స్వామి రామ అని దేవుని ముఖం చూడాల. ఫస్ట్ లేస్తేనే సెల్లు ముఖం చూస్తాడు, నా ముఖం కూడా చూడ్డు. అయినా సెల్లు ఎవరైనా పొద్దున్నే సెల్లే చూస్తారు కదా పద్దు. పొద్దున్నే ఏందిరా సెల్ అంటే చూడొద్దా? 4 గంటలకు లేస్తాడు, 4 గంటలకే సెల్లు చూస్తాడు. రే బాబీ రారా. ఈ రామాయణంకు కొంచెం విని దానికి అనుకూలంగా నడుచుకో. ఏదైనా కానీ కొన్ని ఇంట్లో అన్నాక మామూలుగా ఇట్లాంటివన్నీ సహజమే వస్తుంటాయి. దానిని సర్దుబాటు చేసుకొని దానిని పాటించి ఇంట్లో కొంచెం గొడవలు లేకుండా మీరిద్దరు బాగుండేటట్టు చూసుకోండిరా. నువ్వేం పీకుతానవురా? ఆ పాప భార్య ఎందుకు అనుకుందిరా? రాలే వచ్చి కూర్చో. రే రాలే కూర్చుందిరా అని అమ్మ చెప్తా. రే ఇటు కూర్చోరా, ఇటు కూర్చో. ఏం మొగమంతా చిట్ట నున్నావు, ఏం మాడుస్తాను? ఏంది నీ బాధ? మాట్లాడుకునేకే టైం ఉండదు అసలు. ఎప్పుడు చూడు సెల్లు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు. నేను వీడియోలు తీయాలా, కాంటెంట్ చెక్ చేసుకుంటాను, ఎడిటింగ్ చేసుకోవాలా, అవన్నీ ఉంటాయి కదా పద్దు. అది ఎట్లా? అట్లీస్ట్ ఒక రోజు కూడా డ్రెస్ బాగుంది అని చెప్పను. ఫ్యాన్స్ ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలా ఉంటుంది కదా వర్క్. కాదు పద్దు, ఎడిటింగ్ చేయకపోతే ఏమి ఇంకా వీడియో పెట్టలే అంటావు.
వీడియో చేయకుండా ఇంకా ఏం వీడియో చేయలే అంటావు, సెల్లు చూస్తే ఏం సెల్లు చూస్తావు అంటావు. అసలు నీ బాధ ఏంది? ఒక రోజు కూడా అసలు ఈ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ బాగుంది అని కూడా చెప్పాడు. అసలు నైటీ అట్లీస్ట్ లాస్ట్ నైటీ వేసుకున్నా కానీ బాగుంది అని కానీ పొగడనే పొగడాడు. ఏందిరా నీ మెంటాలిటీ నాకు అర్థం కాలే. పక్కన నాకు మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పాడు, సెల్లులో మాత్రం గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు. ఏందిరా ఇది? బండ్లో పోయేటప్పుడు చూస్తే నా ముఖం చూడ్డు, ఉండో ఎక్కడెక్కడో చూసుకుంటూ ఉండో. నీకేమి ఆ పాప డ్రెస్సులు వేసుకున్నప్పుడు నువ్వు పొగడవంట, నైటీలో వేసుకున్నా బాగున్నావు అని చెప్పవంట. అసలు నీ సమస్య ఏంది, ఆ పాప సమస్య ఏందిరా ఇది? నాకే అర్థం కాలే. నీట్గా ఒక్కొక్కటి నువ్వు వదరద్దు, ఏందో ముసలిదానికి అట్లా వదరద్దు. అన్ని నీ బాధలేందో ఒకటి చెప్పు, నేను వాడిని వదరదు. అడుగుతాను, వాడిని చెప్తాను. మా అమ్మనే వదరదు, నువ్వు వదులుతాను. ఎన్నిసార్లు చెప్పాలా, చెప్పిందే ఇప్పుడు ఏంది ఆ పాప ఏందా డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ నైట్ వేసుకున్నప్పుడు కానీ బాగుంది అని అనవంట, పొగడవంట. పొగుడు అను, ఎందుకు నీకేం జబ్బు? ఏంది నువ్వు తలకాయ ఉట్టానావు? నేను ఎవరిని పొగడను కదమ్మా, నేను ఎవరినైనా పొగుడతానా? ఎవరిని పొగడద్దురా, నీ పెళ్ళాన్ని పొగుడు. కొంతమందికి పొగుడితేనే పొంగిపోతా అంటారు, అట్లాంటప్పుడు నువ్వు పొగిడే ఏం పోతుంది నీ సొమ్ము? సంతోషపెట్టు. కొన్ని పద్ధతులు మార్చుకో, పెళ్ళైనాక మార్చుకోవాలా. పెళ్ళి కాకముందు ఒకలాగా ఉండాలా, పెళ్ళి అయినాక ఒకలాగా ఉండాలా, తప్పదు. దాన్ని సొల్యూషన్ బట్టి, దాని అనుకూలాన్ని బట్టి పోతా ఉండాలా. నేను ఎవరిని పొగడలేదు, నేను ఎవరిని పొగడను అంటే అది కాదు. కొంతమందికి అదొక జబ్బు, పొగిడించుకోవాలా, అదొక ఇది. మంకు నా కొడుక, లోఫర్, నీ అంత పనికి మాల నా కొడుకే ఉండడు. కొంచెము ఇవి చెప్పేటివి సరే చెప్తాండి. తలకాయ సరి చేసుకునేది ఏంది? నీ పెళ్ళాము బాధలేందో అట్లుంటుంది అయిపోతా కథ చెప్తా. నువ్వెందుకు మధ్యలో దూరుతానవు? ఏంది 100 ఏళ్ళు 120 ఏళ్ళు ముసలిది కూడా వదరదు, అట్లా వదురుతాను పొద్దుటి నుంచి. నాకు మెంటలు తెప్పిస్తాను. రేపు నా మాటిని నేను చెప్పేటివి నిదానంగా మైండ్ పెట్టి ఆలోచన చేసుకొని దాని పరిష్కారం ఏమి, దానికి ఎట్లా అనుకూలంగా నడుచుకోవాలా, విధానం ఏమి అని చేసుకోరా. పంగదెంగులు చేసుకోవద్దండ్రా. కొట్లాడేది నిమిషం పట్టదు. అదేమో చెప్తారు చూడు, గోరుతో పోయేది గొడ్ల వరకు అన్నట్లు ఉంది మీ పరిస్థితి. ఆడ ఏమీ ఇది లేకుండా మీరు ఇది అయిపోతున్నారు. సర్దుకొని పోతే అన్నీ పోతాయి. సంసారంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఏదో సమస్య ఏదో రూపంలో వస్తాయి. అది సర్దుకునే దాన్ని బట్టి ఉంటాయి. నీ పెళ్ళాం బాధ ఏంది పొద్దుటి నుంచి వదురుతానే ఉంది. ఇవన్నీ ఇస్తురుతా ఉంది, పార్థం ఏందది? నాకు మెంటల్ తెప్పిస్తుంది నాకు. ఇప్పుడు ఏందమ్మా చెప్పు అమ్మ, వాడు వచ్చినాడు కదా, నీ బాధ ఏందో చెప్పు ఒకటి. నేను అన్నీ వాడిని అడిగి వాడిని 4 తన్నైనా ఏం చేసైనా వాడిని నేను ఇది చేయమని వాడిని దానికి చెప్తాను. చెప్పు అమ్మ తల్లి, ఏంది నీ బాధ? లేస్తేనే సెల్లు చూసుకుంటాడు. లేచిన వెంటనే ఫస్ట్ సెల్లు చూస్తాడు, నన్ను చూడడు. సెల్లు చూసుకుంటే ఏమి, నన్ను చూడ్డు. టైం చూసేకి సెల్లు చూస్తాను, పొద్దున్న లేస్తాను. ఎవరైనా టైంకి సెల్లేగా చూస్తారు. మళ్ళీ ఆ పాప ఏంది, సెల్లు పొద్దున్న లేస్తాను సెల్లు చూస్తాను నన్ను చూడ్డు అంటాను. అయినా గడియారం కట్టుకోమను, ఆ పాపని చూస్తాను. ఉండు బాబీ, నాకు ఒకటి వచ్చే గుర్తు. సరే పొద్దున్న ఎవరైనా సెల్లు చూస్తారు, దేవుని కదా చూస్తారు. నిన్నే అదే దేవుణ్ణి చూడ్డు, నన్ను చూడు. సెల్లులో దేవుడు సెల్లులో దేవుడు ఉంటాడు కదా. మహావిష్ణువు పడుకొని ఉంటాడు నా సెల్లులో. ఒకటి ఎందుకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. నాకు దాంట్లో ఏముంది, లక్ష్మీదేవి. మళ్ళీ ఇట్లా చూస్తానే నేను సెల్లులో చూసినట్లా, దాంట్లో ఏమన్నా వీడియోలు చూసినట్లా. నా దాంట్లో కానీ ఇప్పుడు ఫస్ట్ తీస్తేనే వెంకటేశ్వర స్వామి. అవును, మళ్ళా వెంకటేశ్వర స్వామి వస్తాడు. నువ్వు కూడా సెల్ ఓపెన్ చేసుకొని చూస్తావు. వాడు కూడా ఏంది పద్దు, నేను పక్కనే ఉన్నా నన్ను చూడకుండా సెల్లు చూస్తాను అంటాడా వాడు? భయం సపోర్ట్ కాదు పద్దు, ఏదైనా దానికి అనుకూలంగా పో, చెప్పుకో. సరే, అది వాడు దానికి జవాబు చెప్పినాడు. ఇప్పుడు ఏంది మరి? ఏంది లేవమ్మా, ఏంటి ఉంటాయి ఊరికే ఏంటన్నా దండిగా చెప్పి వదురుతాందప్ప. నాకు ఆ వదిలేటి వింటా అంటే నాకు మైండ్ అంతా ఇదైపోతాను. ఏంది చెప్పు. ఒక్క రోజు కూడా నీ డ్రెస్ బాగుంది అని ఒక్క రోజు కూడా చెప్పాడు. లాస్ట్ నైటీ కూడా చెప్పాడు బాగుందని. ఏంటా ఎందుకు చెప్తా అంటానమ్మా, ఎందుకు చెప్పను అసలుకి?
చెప్తానే ఉంటానే బట్టలు బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఆ డ్రెస్ బాగుంది అని. నువ్వు అన్నీ చెప్పురా, పొగుడు డ్రెస్ భలే ఉంది పద్దు, చాలా బాగుంది అనరా. ఆ పాప సాటిస్ఫై అవుతుంది, నీకు కూడా గొడవలు ఉండవు. ఇదే కాదు, ఎవరైనా ఇప్పుడు భార్యాభర్తల్లో కానీ, ఒక లవర్స్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, అది అబ్బా ఈ డ్రెస్సులో నువ్వు సూపర్గా ఉన్నావు, ఎంత అందంగా అంటే వాటికి వాళ్ళు అయిపోయాక అట్లా అంటే డ్రెస్ నచ్చకోకుండా అన్నదా అట్లా. అది నీ ప్లస్ పాయింట్. కొన్ని తిప్పసోగులు ఉంటాయి, అదే ప్లస్ పాయింట్. ఏం మాట్లాడుకుంటాను? మేమేం మాట్లాడలేదమ్మా, చెప్పుతానను అనురా. ఆ పాప ఫీల్ ఎందుకు కాలే? అయినా ఒకటి చెప్పద్దు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడికన్నా మీరిద్దరు బయలుదేరారనుకో, గుడికి కానీ, ఓ బంధువుల ఇంటికి కానీ, ఓ ఫంక్షన్కి కానీ, ఓ సినిమాకి కానీ, ఓ ఎక్కడైనా పోయినారే అనుకో, అప్పుడు మంచి శారీనో మంచి డ్రెస్సో వేసుకున్నప్పుడు పద్దు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, కలర్ కాంబినేషన్ బాగుంది, శారీ బాగుంది అంటే దానికి ఒక అర్థం ఉంది. నైటీలో పొగడవు, డ్రెస్సులో పొగడవు అంటే మనము పొద్దున్నే నైటీలు వేసుకొని పాత డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటాం, దానిలో పొగడల్లా ఏంది పద్దు నీ అర్థానికి అర్థం లేకుండా? ఏదైనా మంచి మాటలు చెప్పి దారి తెచ్చుకో. బయట వాళ్ళందరినీ పొగుడతాడే, బయట వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్లు చెప్తాడే, నాకైతే ఒకసారి ఒక పక్కనే ఉంటాను, ఒక గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఒక పొగడడు. ఏం బాబీ నువ్వు కూడా అట్లా చేసుకుంటున్నావు? నువ్వు ఆ దేశంలో ఉంటావు బాబీ? గుడ్ మార్నింగ్ పద్దు. మీకేమైనా మెంటలా ఇద్దరికి? ఏంది ఇది? గుడ్ మార్నింగ్ అడుగుతుంది చెప్తాను, ఇంకా మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తా, ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తా. ఇప్పుడు బయటికి పిలిచబోతాడు, అసలు నా వైపే చూడాడు. ఇప్పుడు మీ వైపు చూడకోకుండా నేను పక్కన మాట్లాడదంటే మీకు ఎట్లుంటుంది? అంటే ఎక్కడ బయట పిలిచిపోతాడు? ఎక్కడికన్నా ఇప్పుడు బయటికి పోయినప్పుడు మేము ఆటికి ఇటుకి ఎక్కడికన్నా నేను ఐ కాంటాక్ట్ చేసే మాట్లాడతాను. ఎక్కడ పోతా అంటారు? ఫామ్ లోకే పోతాము. పోయినప్పుడు తర్వాత ఎక్కడ పోతాం? ఫామ్ లోకో, ఎక్కడన్నా కాయగూరలు తెచ్చేకో, లేకపోతే ఏదన్నా తెచ్చేకో. మా ఇంటికి నేను పోవడం లేదు. విలాసుకులే గౌతమ విలాస్ పోయినప్పుడు మాట్లాడ్డా? అసలు నా ముఖంలోకే చూడు. అయినా నువ్వెందుకు రా అట్లా చేసుకున్నావు? చూసి అయినా ఎవరైనా చెప్పినప్పుడు కళ్ళు తెరిచి వింటే చెప్తా. ఇప్పుడు బయట పోయినప్పుడు దిక్కలాగా చూసుకోకుండా హ్యాపీగా ఆ పాప మొగంలే కంటగా మాట్లాడి చూడు, కళ్ళులే కళ్ళు పెట్టి చూడి మాట్లాడు. ఏం పోతుంది నీ సొమ్ము? మాట్లాడి. నువ్వెందుకు మా మగంలేకి చూడుకోకుండా కళ్ళల్లేకి చూడుకోకుండా మాట్లాడతావు తిక్కలో? నాకు అట్లా అంతేగా, అట్లా మాట్లాడిరా నువ్వు. అసలు నాకు ఫ్రీడమే పోయింది, ప్రైవసీనే లేదు మాట్లాడుకోవటానికి. తల్లి ఉండు తల్లి, పొద్దుటి నుంచి అవే మాటలే 100 సార్లు చెప్తాను. నేను నిజంగానే నేను మనుషులతో మాట్లాడేటప్పుడు నేను కళ్ళని చూసి మాట్లాడతా. నాకు ఒకవేళ మనుషులతో ఇబ్బంది అయితే నేను మనుషుల్ని ఫేస్ చేసేదే మానేస్తా. ఎందుకు అంటే ఐ కాంటాక్ట్ చేయలేను కాబట్టి. నేను ఐ కాంటాక్ట్ చేయకోకుండా మాట్లాడను. నాకు అదొక అలవాటు అనమాట. కళ్ళల్లోకి చూస్తే వాళ్ళ భావము, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఆ పాప కళ్ళల్లోకి నేను ఆ పాప ఫేస్ చూడుకోకుండా ఎందుకు మాట్లాడతానమ్మా? ఎప్పుడు మాట్లాడలేదు. ప్రైవసీనే లేదు అసలు మాట్లాడుకోవడానికి. లైఫ్ అంతా కాంప్రమైజ్. ఎప్పుడు మాట్లాడలేదు? అడుగు మధ్యవర్తి ఊరికే నువ్వు కూర్చుండేదా? ఎప్పుడు మాట్లాడలేదు చెప్తాంది కదా. ఫామ్ దగ్గరికి పోయినప్పుడంట, కాయగూరలు తెచ్చే పోయినప్పుడంట, విలాసులకు పోయినప్పుడంట, ఎక్కడో బయట పోయినప్పుడంట అసలు అవునమ్మా మాట్లాడమంట. అవును. ఎప్పుడు అడుగు, ఎప్పుడు ఫామ్ దగ్గరికి పోయేటప్పుడు? ఎప్పుడైనా అసలు నా కళ్ళలోకి చూసి మాట్లాడతావా? అంటే ఎప్పుడన్నట్టు చూసి మాట్లాడతావా ఏమన్నా? అడుగు. ఊరికే దేవి మొగమాక అట్లా ఉండేది ఏంటి? ఇప్పుడు మధ్యలో నన్నే చొప్పు ఇరిగేటట్టు కొడతాలే. అడుగు. ఎప్పుడు ఎప్పుడు డేటు టైము అన్ని రాసి. సరే అట్లా కాదు, నక్షత్రము అన్ని. అంటే నేను ఎప్పుడు ఫేసే చూసి మాట్లాడతాంట. చెప్పమను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఆమెకు ఐ కాంటాక్ట్ ఫేస్ చూసి మాట్లాడలేదు చెప్పమను. ఊరికే చెప్తే ఎట్లా? ఇప్పుడు కూడా నువ్వు చూస్తావు కదా, నేను నిన్నే ఆ పాపని చూసే మాట్లాడతాను. నేనేమైనా ఆడ చూసుకుంటా చెప్పమ్మా, ఈడు చూసుకుంటా అవును కదా పద్దు అనేం అనలే కదా. మళ్ళా చెప్పమని ఎప్పుడు ఊరికే అంటే ఎట్లా? నిన్న ఈటి నుంచి ఫామ్ కాటికి పోయినామా, పోయేటప్పుడు మాట్లాడినాడా? మళ్ళీ ఆటి నుంచి విల్లాస్కి పోయినామా, అప్పుడేమన్నా నన్ను చూసి మాట్లాడినాడా? అడగండి, చూసి మాట్లాడినాడో లేదా. మళ్ళీ మాట్లాడేకి అవును. ఏం మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? ఫామ్ కార్డ్ నుండి ఇటు వరకు పోయేటప్పుడు బండిలో ఉంటుంది ఆ పాప, బండిలో వెనక కూర్చోంటుంది. నేను బండి తోలల్లా, ఆ పాప మొగము నీ మొగం చూసుకుంటా మాట్లాడాలా? ఏంది చెప్తావు నువ్వు?
నా మగం విడిచిపెట్టు, మీరిద్దరు కదా పోయేది. అవును, ఎట్లా చూస్తాను ఆ పాప మొగము? అంటే ఇప్పుడు ఈ పాప చెప్పు బండిలోదా? మళ్ళీ ఇటు నుండి ఫామ్ కాడికి పోయేటప్పుడు, ఫామ్ నుండి ఆటికి పోయేటప్పుడు అంటే ఇంకా బండిలో కదా, ఇంక ఎట్లా పోతాం మేమేం కార్లో పోతామా? ఇట్లా చూసుకుంటూ మాట్లాడేకి వెనక్కి ఎట్లా తిప్పుతాను నేను మెడకాయ? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు. ఏమో ఏమైనా కార్లోనో లేని నడిచిపోయేప్పుడు అని అంటాను అనుకున్నాలే. బండిలో పోయే బండిలో పోయేటప్పుడా? అదేంది పద్దు విచిత్రమైన కోరిక. డ్రైవ్ చేస్తాడా, వెనక్కు తిరిగి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నీ మొగంలో మొగం పెట్టి చూస్తాడా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మెంటలా పద్దు నీకేమైనా? కొంచెమైనా రాలే రా తింగిరి మగం కూడా బాగా తప్పించుకొని పోతా అన్నాడు. నీకేమైనా కొంచెమైనా యోచన ఉండాల పద్దు, అడిగే విధానం కూడా. ఏందది? ఇప్పుడు ఏదో చెప్తివి, నన్ను డ్రెస్ వేసుకుంటే నన్ను అడగడు అని, అది ఓకే. ఎట్లా అడుగుతారమ్మా? ఇప్పుడు పాత బట్టలు వేసుకుంటే బట్టలే అవే వేసుకొని పండగ పబ్బమా? లేకపోకుంటే బంధువులు ఎవరైనా వచ్చినారా? లేకపోకుంటే కొత్త బట్టలు ఏమైనా వేసుకున్నావా? ఏమిడుతుందని పౌర్ణమే? లేకపోతే ఏంది? వేసుకుంటే పాత బట్టలు వేసుకొని తిరుగుతా అంటే బట్టలు బాగున్నాయి భలే ఉన్నావు నువ్వు అంటారా? ఎట్లా చెప్తారమ్మా అట్లా? మళ్ళీ అయితే కొన్ని రోజుకొకటి కొత్తది వేసుకుంటాను, అప్పుడు పొగడదు. ఓకే ఓకే. అట్లా రోజు కొత్త వేసుకొని ఇంట్లో ఎవరు తిరగరు పద్దు. నైటీల్లోనూ పాత అంటే వాడేమంటున్నాడు, రోజు ఇంట్లో అట్లా తిరుగుతారు కదా, అట్లా ఎవరైనా పొగుడతారా అని అంటున్నారు. సరే ఇప్పుడు ఏంది ఇంకా బయట పోయే అమ్మాయిలు అందరి జడ చూడు ఎంతలా ఉందో, ఎంత బాగుందో అని పొగుడుతానే ఉంటాడు. అంతేగా? అవునమ్మా, జడ బాగుంటే చెప్తాను బాగుంది జడ అని. అట్లన్నా ఆ పాప జడ పెంచుతుంది అని తప్ప కాదు పద్దు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నువ్వైనా ఆ పాప అయినా కానీ సన్నప్పటి నుండి ఏం చెప్తాను, వాళ్ళు చూడు ఎంత బాగా పని చేసుకుంటాడు, అట్లా పని చేసుకోవాలా. వాడు చూడు నీ ఆకట్ట తిరుగుతాడా, వాడు ఏమైనా ఎంత బాగా పని చేసుకుంటున్నారు అని ఆ పాప కూడా చెప్తుంది కదా. ఆ పాప ఏమంటుంది, చూడు నువ్వు నీలాగా మా వాళ్ళు ఎంజాయ్లు అంటారా, ఎంత బుద్ధిగా పని చేసుకుంటా అంటారు అని ఆ పాప నా గురించి చెప్తుంది కదా. అంటే కంపేర్ చేస్తుంది కదా. నేను కూడా అందుకే చూడు జడ ఎంత బాగా పెంచిందో ఆ అమ్మాయి అని నేను చెప్తాను. తప్పేమైనా ఉందా చెమ్మేలి? పద్దు ఎవరికైనా నేనైనా కూడా పొడుగు జడ లావుగా పోతా అంటే నేను కూడా అలాగే చూస్తా. వాడికి ఎవరైనా పొడుగు చేయడం ఉండే అమ్మాయిలు అంటే జుట్టు బాగుండాలని ఎవరైనా అబ్బాయి ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్లో ఉన్నప్పుడు పొడుగు చేయడం ఉండే అమ్మాయిని మిస్ అయినానని అమ్మ బాధపడుతుంది. నేనెందుకు బాధపడతాను? అంటే ఆ రోజు నువ్వే చెప్తావు కదమ్మా. ఆ రోజు ఒక అమ్మాయి పేరు చెప్పమ్మా అంటే చెప్పనంటే ఎవరో నేను లవ్ చేసింది అని చెప్పలేదు కదా నువ్వు. ఎందుకు చెప్తా? నన్ను ఏమన్నా అట్లా దానిలోకి నేనేమన్నా ఇదే ఎట్లా కనపడతాను నీ కళ్ళకి? నేను ప్రైవసీనే లేదు మాట్లాడుకోవడానికి. 120 మంది 110 మంది 8 మంది ఉన్నారా? అంతమందిని మెయింటైన్ చేసేదాన్ని నీకు లవర్ని సెట్ చేయాలారా? తలకాయ తిరుగుతుందా ఏమన్నా దిమాక? ఎప్పుడు గోడలతో మాట్లాడాలి, ఇంకా మనుషులతో మాట్లాడుకోకుండా. అసలు ప్రైవసీనే లేదు ఇంట్లో. ఏంది ప్రైవసీ, ఏంది ఫ్రీడమ్, ఏంది బాబీ ఇది? అసలు ఏంది బతకల్లా? అమ్మ తల్లి ఆడున్ని, తల్లి ఆడున్ని. నేనేదో మడతలేసిద్ది దానిలో నువ్వు పొద్దుట నుంచి చుడుతూ అన్నావు. ఏంది ప్రైవసీ కాదు, ఏంది మాట్లాడలే, ఏంది గోడలతో మాట్లాడాలి? నీ బాధ ఏంది పద్దు? నాకు చెప్పు పద్దు. తలకాయలు తినద్దు. లైఫ్ అంతా కాంప్రమైజ్ ఏమి కాంప్రమైజ్ అయింది? ప్రైవసీనే లేదు అసలు మాట్లాడుకోవడానికి. ప్రైవసీ అంటే ఏంది పద్దు? నాకు తెలియదు. రోజు కార్లో తిప్పల్లా, డ్యూయెట్లు పాడల్లా, ఏందో బాబీ? ఫ్లైట్లలో తిప్పానేమన్నా ఉండు పద్దు, ఏం కాదు, ఒక సెకండ్ ఆగు. కాదు బాబీ, నా మాటని అదేందో పెళ్ళైన కొత్తలో ఎక్కడ పోతారు? హనీమూన్ పోడ్రా ఓ 10 రోజులు. ఊరికే ఏందిరా ఓ 10 రోజుల్లో 20 రోజుల్లో వాని అక్క వాని అమ్మ వాని ఆలే వీడియోలు లేకుంటే మానే హనీమూన్కి పోండిరా ఒక 15-20 రోజులు అక్కడ. నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను, మీరు కూడా బాగుంటారు, ఆ పాప హ్యాపీగా ఉంటుంది, నీకు కూడా రావిడి తప్పుతుంది. అంతేగా? ప్లాన్ వేసుకొని రా ఊరికే. వాని అక్క ఇదేంది పీకులాట? పార్కులు లేకుంటే ఏదన్నా ఒకటి మంచి లవర్స్ పార్క్ అంటారే, అది ఏడన్నా ఉందేమో అనంతపురంలో ఎత్తుక్కో. ఊరవతులో ఏడన్నా జనాలు లేని పార్కు పిలిచిపోరా. జనాలు ఉన్నా కానీ ఈ పాప ఈడంతా జనాలు ఉన్నారు అదే పనిగా పిలుచుకొచ్చినాడు అని కూడా అంటుందిరా నీ పెళ్ళాము. ఏడన్నా లేని చోట పోయి చెట్ల కింద పార్కులో కూర్చొని మాట్లాడుకోనరా హ్యాపీగా. రోజు ఎంజాయ్ ఒక 7-8 గంటలు గడిపిరండ్రా. అప్పుడైనా ఆ పాప సాటిస్ఫై అవుతుందేమో. ఏందిరా ఇది ఆవిడ ప్రైవసీ ఫ్రీడమ్ లేదు, అది లేదు ఇది లేదు, తొక్కలేదు తోటకూర. నాకు అవి ఏంటివో కూడా నాకు ఇది కావడంలే నాయన. నాకు తలకాయ వాసిపోతుంది. వద్దు
ఇక్కడ చూడు తల్లి, నీ మగంలో అంతా ఇది పెట్టి తల్లి, నాకు చూసే కాలే కాదు. లే ఉండులే, ఏ ఎక్కడ తప్పుకైతే పొద్దు సమానం సరికి నీళ్ళు ఇది చేసుకొని పోతావా నువ్వు? టెన్షన్ ఇదంతా లేదు బాబీ, కూర్చో. ప్రైవసీ లేదంట. అందుకే నువ్వు కూర్చొని అదేందో నేను అడుగుతాను. నాకు అర్థం కాలే పొద్దుటి నుంచి ఆ మాట అంటే. నాకు ప్రైవసీ అంటే ఏంది పద్దు నాకు అర్థం కాకుండా ఉంది. నేను కూడా తెలుసుకుంటా. రా కూర్చుందురా. నువ్వు రాలే, చెప్పు పద్దు. నాన్చెద్దు పద్దు, నాకు ఆ ప్రైవసీ అంటే ఏంది? తినేటప్పుడు మాట్లాడుకునేట్లా, తాగేటప్పుడు మాట్లాడుకునేట్లా, పండుకునేటప్పుడు మాట్లాడుకునేట్లా, ఇంకా బయటికి పోతే మాట్లాడుకునేట్లా. ఏమట్లా? ఎప్పటి నుంచి అట్లా? 3 రోజుల నుంచి ఈడే ఉన్నాం కదా అత్తయ్య మీకోసము. అంటే నువ్వు చెప్పే విధానము తాగేటప్పుడు మాట్లాడుకుంటారా? మాట్లాడతాం అత్తయ్య. ఆహా, నాకు తెలుదులే కొన్ని పద్దు. నీళ్ళు నోట్లో పోసుకొని మింగినాక మాట్లాడతాము. అంటే నువ్వు నీ మొగుడు మాటల కోసమే, నీ మొగుడు పొగడతల కోసమే పుట్టినావా నువ్వు? అయినా ఇదేంది పద్దు కోరికలు? నీళ్ళు తాగేటప్పుడు నాకు అసలు నిన్ను చూస్తుంటే ఇట్లా మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది నాకు. కొత్తవన్నీ తెలుస్తాను నీ నుంచి నాకు. అయినా ఇప్పుడు నువ్వు చెప్పేది ఏం పాయింట్ అంటే, ఇప్పుడు నాకు చెయ్యి ఇట్లయినాక మీ ఇద్దరికి ప్రైవసీ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు, మాటలేవు అంటున్నావు కదా. నాకు పిచ్చెక్కిపోతుందిరా దేవుడా. అంటే నా నుంచి ఇప్పుడు అట్లా పోయి మొత్తం టాపిక్ మొత్తం నాపై నూకేసినావు నువ్వు. ఏముందప్ప నీ పెళ్ళాము అంటే ఇప్పుడు మీ ఇద్దరికి నేను అడ్డం ఉన్నానా? నాకేం తెలుసు, మీ ఇద్దరే మాట్లాడి పాప అంటాంది కదా, నేను అడుగు నోరేమైంది నీట్గా. అంటే ఏం అట్లా పద్దు? కాదు. అంటే ఇప్పుడు నా చేయి పాడైపోయినాకనే మీ ఇద్దరికి ప్రైవసీ లేకుండా పోయిందా? నీ మొగుడు నీ కళ్ళల్లో పెట్టి చూడలేదా? నీ మొగుడు నీళ్ళు తాతంటే మాట్లాడలేదా? నువ్వు తింటా అంటే మాట్లాడలేదా? బయట పోతే మాట్లాడలేదా? అంటే ఇవన్నీ నా నుంచే జరుగుతున్నాయా? ఏం మాస్టర్ ప్లాన్ వేసుకొని నా మీదకి దొబ్బుతాను పద్దు? నీ కొడుకు భూమి మీదకి వచ్చిన 14 రోజులకే నేను భూమి మీదకి వచ్చిన అత్తయ్య. ఇప్పుడు నాకెందుకు చెప్తాను అది? నన్ను బరికేకి అదే కదా, నీ మొగుడిని బరుకు, నన్ను ఎందుకు బరుకుతావు? ఇప్పుడు ప్రైవసీ లేదు కదా మాట్లాడుకునే. ఓయమ్మ వానక్క వాన్ ఏయ్ ఏంది ప్రైవసీ వానమ్మ ఏడన్నా అమ్ముతారేమో 1 కేజీల ప్రకారం 4 కేజీలు కొనుకొచ్చుకోపో. నా భుజాల కట్టే మా ఊరికే ఆ బాబాని నా మాటిని చిన్నపిల్లలకి ఏదో కట్టుకొని పోతారంట, అట్లా తెచ్చుకొని నీ భుజానికి కట్టేసుకొని పోరా. అది ఎంతుంది ఈ దానికి నన్ను పిలిపించి మీరు నన్ను చూడరా. ఎన్ని 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 దారుణాలు సార్. అన్నీ సిరిసిరి వాడి మొగవంతా చిట్ట చేశా. ఇప్పుడు అన్నీ మొత్తం నాపైకి దొబ్బే కదరా. నేను రా మీకు అడ్డం ఉన్నాను. ఎందుకు పద్దు అంతలా మాట అంటివి? అమ్మా హ్యాపీగా రోజు పోండి అమ్మ బయట. పేరెంట్స్ అడ్డం ఉన్నా కానీ మనం అడ్డం ఉన్నాము అని అనకూడదు. అంటే నీ చెప్తా. ఏంలే మీ ఇద్దరికి ఏమన్నా తలకాయ తిరుగుతుందా? మజాకా ఉందా? ఏమన్నా దిమాకా మీ ఇద్దరికి? అంటే నేను అడ్డం ఉన్నా చెప్పకూడదా? అట్లా లేదు నేను. అయ్యో విలాస్కే నేను అట్లా చెప్పడం లేదు. సరే ఇప్పుడు అట్లా కాదు పద్దు. ఇప్పుడు నువ్వు కూడా కొన్ని అర్థం చేసుకో. సత్యం, నువ్వు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈడ నాకు బాగలేదు కాబట్టి ఏదో మంగళవారం రోజు పన్నా, రేపు వారం ఉండు. నేను నీకు ఎందుకు, నేను సపోర్ట్ నేను చెప్తా. ఇప్పుడు ఏంది సపోర్టు? అంటే 3 రోజులు కాదు, అయితే వారం రోజులు అయింది మనం ఇక్కడ ఉండబట్టి. అవును, వారం రోజులు అమ్మ కోసం కదా. అమ్మ కోసం ప్రైవసీ లేదంటావు మొత్తానికైతే. నా తప్పేం లేదంటావు, నేను వెళ్ళిపోవచ్చు అంటావు. లే ఏమ్మా నాకు వారం రోజులు ఆడ రేగుతానంటే అట్లా తలక తిరిగి మెంటల్ వచ్చేస్తాను. నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏందిరా మీకు ఇద్దరికి? లే ఈ పొద్దు నైటే పోండిరా. అక్కడ ఏదో చెప్తే ఇంతకుముందు అక్కడ పోండి. ఓ 10 ఒక 20 రోజులు ఒక నెల టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోండి. మీరు బుక్ చేస్తే నేనంత ఇది కాదులేమ్మా, నేనంత ఇది రావుడికి నేను భరించలే. ఓ దేవుడా, ఓయమ్మా ఏం తెలివితేటలున్నాయి నీ పెళ్ళానికి. లే కూర్చోలే, కూర్చో. నీ మీద మోజెక్కు అయినా కదా. ఏం పిచ్చోయేమో నువ్వు ఎదురు ఉండాలా. నువ్వు అది ఇది బాగా చేసుకున్నా ఎవరైనా చూస్తారేమో నీ భయం. అరే కష్టమేరా, నా మాటిని ఎక్కడ పోయినా వెంట పెట్టుకొని పోరా దేవుడా. నేను రావుడు భరించలేను. ఓయమ్మ తల్లో, నా మాటిని పసిబిడ్డని సంకులు వేసుకోపోతారు కదా, అట్లా వేసుకొని పోరా. నా మాటిని ఎత్తుకొని పోరా. ఇదేంది పని ఉంది పోతావు? కూర్చో ఫస్ట్. ఎప్పుడు మాట్లాడాలా?
నాకు తెలుసు నాయన. ప్రైవసీనే లేదా నాయన నా మాట నన్ను అనొద్దప్ప. ప్రైవసీ అని ఎత్తితే నాకు ఇంకా అరికాళ్ళు మండుతుంది. ఏదో ఊరికే ఉండండి. ప్రైవసీ అని మాత్రం ఆ టాపిక్ ఎత్తద్దండి నా దగ్గర. ఇప్పుడే పోతారా ఫామ్లే పోయి, ఎవరు లేరు, పొద్దు వర్కర్లు కూడా రాలేదు. మంచాలు ఉన్నాయి, చైర్లు ఉన్నాయి, హ్యాపీగా షాప్ ఉంది, దిండ్లు ఎత్తకపోయి ప్రైవసీ ఏందో అమ్మకి పంప. నీకు దండం పెడతా పోనైనా అక్కడ నీకు నీ పెళ్ళానికి చెత్తకోటి నమస్కారాలు. ఏ ఇంకా 11 కాలే, 11 మార్నింగ్ షో, 2 గంటల షో, సాయంత్రం షో, ఫస్ట్ షో, సెకండ్ షో. నా మాటిది పోరా. మీకు ఫస్ట్ షో మ్యాట్ని సాయంత్రంది ఆ షోలు మీకు ఫ్రీడమ్ లేక ఆమె ప్రైవసీ ఉండదు జనాలు. సెకండ్ షో పోండ్రా. ఏంటంటే సెకండ్ షోలో సగం మంది సినిమాల్లో మాట్లాడుకునే ఉంటుంది అయితే ఏమన్నా సినిమా హాల్లో ప్రైవసీ ఉండదు. మాట్లాడుకునే ఏం రా నీ పెళ్ళాము నీకు కూడా వచ్చింది జబ్బు, ప్రైవసీ ఉండదని. అంటే మీరు ఇద్దరు ఇప్పుడు ప్లాన్లో ఉన్నారనమాట. నా నుంచి మీకు ప్రైవసీ లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట నాకే. ఇప్పుడు ఇట్లంటూ కదరా ఆలోచిస్తున్నా. ఆలోచనకి అట్లా అన్నారా? మాట్లాడేం నోట్లో ఏమన్నా ఇది పెట్టుకున్నావా? వద్దునా నీకు చెత్తకోటి నమస్కారాలు తల్లి. నీ డైలాగులకి నీ మాటలకి నేను గమ్మనండమ్మా. నువ్వు చాలా మెత్తని దానివి, చాలా అమాయకురాలు అనుకుంటే నీ మొగుని కంటే ప్రెయ్యింతలు తెలివితే ఎట్లున్నాయి. వాడు బయట పడతాడు, నువ్వు బయట పడవు తల్లి. అమ్మమ్మ అందుకే అంటారు ఉండప్ప గబా గబా అరిసే వాళ్ళని మాటలన్నా పడచ్చంట. ఇట్లా మెత్తగా ఉన్న మాటలు పడలేము, రావుడు పడలేము. అందుకు నువ్వు అడ్జస్ట్ అయిపోదానికి. ఇంకోటి చెప్తాను నాయన, నా చేయి ఎట్లా కొంచెం మేలైంది, కొంచెం పర్వాలేదు, నేను ఉండగలుగుతా. పైన ఓనర్లు ఉన్నారు, వాళ్ళందరూ గలిబిలిగా ఉంది. ఏమి నాకేమన్నట్లున్నా నేను ఫోన్ చేస్తాను, హ్యాపీగా వస్తారు. ఒక మాట చెప్తా విను, మీ ఇంటికి ఎవరు రారు కదా, డోర్ వేసేసుకోండి. ఒక వారం నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డోర్ వేసేసుకో. ఆ పాప ఏం చేసినా పొగుడుతాండు, అదే పనే. మీరు ఫుడ్ కూడా చేసుకోవద్దండి. అదేందో ఆర్డర్లు పెట్టుకుంటారు కదా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తినడం, పెట్టుకొని తిని హ్యాపీగా పాపతో ఎంజాయ్ చేయరా. అప్పుడు ఫుల్ ప్రైవసీ వస్తుంది. అప్పుడన్నా అమ్మ మెంటల్ తగ్గిపోతుంది. నాయన ఈ పని చేయప్ప. ఒక వారం రూమ్లో నుంచి బయటకు రావద్దండి. కావాలంటే బయట నేను బీగం వేసుకొని వస్తా. కొత్త పెళ్లి కొడుకునే మీకు ఏదో నిన్నమన్నా పెళ్ళి అయినట్టుంది. ఆ పాప ఏమో వారం అయితే లే పని ఉంది నాకు. చెప్తానా కావాలంటే నేను మీకు టైం పాస్ అమ్మా తల్లే మీ ఇంటికి నేను బీగం వేసుకొని వస్తామ్మా. కావాలంటే ఒక వారం లోపల చచ్చింది పోండి. ఇప్పట్లో వాడు ఇంకా మధ్యాహ్నం కూడా భోజనానికి రాడు, డౌటే లేదు తల్లోయ్.